పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. వెల్కమ్ టు ఎస్&ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు మనము ఏపీ 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి మనము పోయిట్స్, వాళ్ళు రాసినటువంటి పోయమ్స్, లెసన్స్, నావెల్స్ని నేర్చుకోబోతున్నాం. ఓకేనండి. సో అది చూద్దాం. సో ఈ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే 6 చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనండి. ప్రతి చాప్టర్ని కూడా టోటల్గా మనకి 6 చాప్టర్స్ ఉంటాయి. ఈ 6 చాప్టర్స్లో ప్రతి చాప్టర్కి కూడా ఏ రీడింగు, బి రీడింగు, సి రీడింగ్ అని ఉంటుంది. ఓకేనండి. అలా ప్రతి చాప్టర్కి ఏ రీడింగు, బి రీడింగు, సి రీడింగ్ అని ఉంటుంది. అయితే మరి ఏ లెసన్స్కి పోయిట్స్ ఇవ్వబడ్డారో పర్టికులర్గా మనము ఆ పోయిట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనండి. సో అది ఇప్పుడు మనము ఈ 7th క్లాస్ చాప్టర్ వైజ్గా ఎంతమంది పోయిట్స్ వస్తారో చూద్దాం. చూడండి, ఈ 7th క్లాస్ ఫస్ట్ చాప్టర్ చూడండి. ఫస్ట్ చాప్టర్ నుంచి మనకి బి రీడింగ్ అంటే ఏ రీడింగు, బి రీడింగు, సి రీడింగ్ ఉంటుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఏ రీడింగ్కి ఇవ్వబడలేదు, సి రీడింగ్కి మనకి పోయిట్ ఇవ్వబడలేదు. కాబట్టి బి రీడింగ్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. మరి ఈ బి రీడింగ్లో ఈ లెసన్ ఏంటి అని అంటే చూడండి, ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్. వాట్ ఈస్ ద లెసన్? ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్ అనేది ఎవరు రాశారు అని అంటే, ఏ పోయిట్ రాశాడు అని అంటే చూడండి, ఇక్కడ ఐరన్ జే థామ్సన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? ఐరన్ జే థామ్సన్ అనే పోయిట్ రాయటం జరిగింది. సో నెక్స్ట్ ఇక సెకండ్ చాప్టర్కి వద్దాం. ఈ సెకండ్ చాప్టర్లో బి రీడింగ్ కనుక మనం చూసినట్లయితే ఇట్స్ ఎ చేంజ్. ఓకేనండి. ఇట్స్ ఎ చేంజ్ అనే పోయిమ్ని ఎవరు రాశారు అని అంటే చూడండి, ఏ పోయిట్ రాశాడు? ఎమ్మా గోరీ. ఓకే, ఎమ్మా గోరీ అనే పోయిట్ ఇట్స్ ఎ చేంజ్ని రాయటం జరిగింది. ఓకేనా? ఇట్స్ ఎ చేంజ్. ఇక మనము థర్డ్ చాప్టర్కి వెళ్దాం. ఈ థర్డ్ చాప్టర్ కనుక చూసినట్లయితే ఈ థర్డ్ చాప్టర్ బి రీడింగ్ నుంచి హోమ్ దే బ్రాట్ దే వారియర్ డెడ్ అనే పోయిమ్ని ఎవరు రాశారు? హోమ్ దే బ్రాట్. ఓకేనండి. హోమ్ దే బ్రాట్ దేర్ వారియర్ డెడ్. ఓకేనండి. సో ఈ పోయిమ్ని ఎవరు రాశారు అని అంటే ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అనే పోయిట్ రాయటం జరిగింది. ఓకేనా? సో అది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం 3 చాప్టర్ని చూసాం. ఈ 3 చాప్టర్స్ నుంచి మనకి ఎంతమంది పోయిట్స్ వచ్చారు అని అంటే ఓకేనండి, 3 పోయిట్స్ వచ్చారు, 3 పోయిట్స్ వచ్చారు. సో కంపల్సరీగా కొన్నిసార్లు ఏంటంటే ఆ లెసన్ నేము జస్ట్ పోయిట్ నేమ్ మాత్రమే ఇస్తాడు, మిగతా సమాచారం మనకి ఏమి ఇవ్వడు. కాబట్టి జస్ట్ ఆ లెసన్ నేము, ఆ పోయిట్ నేమ్ నేర్చుకుంటే సరిపోతుంది ఎగ్జామ్లో. ఓకేనండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతవరకు సరిపోతుంది. ఏ పోయిట్ గురించి క్లియర్గా డీటెయిల్డ్గా ఇచ్చాడో ఖచ్చితంగా ఆ పోయిట్ గురించి నేర్చుకోవాలి. ఓకేనండి. లేని వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. సో అది. సో ఇప్పుడు మనము 3 చాప్టర్ని చూసాం. మరొక 3 చాప్టర్స్ని మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ 4th చాప్టర్. ఈ 4th చాప్టర్ నుంచి డియర్ మామ్ అనే ఈ పోయిమ్ని ఎవరు రాశారు అంటే ఓకేనండి, బ్రెయిన్ ప్యాటర్న్ అనే పోయిట్ రాయటం జరిగింది. సో ఇక 5th చాప్టర్ నుంచి చూద్దాం. ఈ 5th చాప్టర్ నుంచి కూడా మై ట్రిప్ టు ద మూన్. ఓకే, మై ట్రిప్ టు ద మూన్ ఈజ్ రిటర్న్ బై ఎవరంటే ఆకృతి గోయల్ అనే పోయిట్ రాశాడు. ఓకేనండి. సో అది ఆకృతి గోయల్ ఏం రాశాడు? మై ట్రిప్ టు ద మూన్ ఈజ్ రిటర్న్ బై ఆకృతి గోయల్. సో ఇక మనము
ఈ 6th చాప్టర్కి వద్దాం. ఈ 6th చాప్టర్లో ఏ హీరో అనే లెసన్ని ఎవరు రాశారు అని అంటే ఆర్కే నారాయణ. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ పోయిట్ ఆర్కే నారాయణ. ఓకే, తర్వాత లాస్ట్ సి రీడింగ్ కనుక మనం చూసినట్లయితే లెర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్. లెర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్ అనే లెసన్ ఎవరు రాశారు అని అంటే జిమ్ కార్బెట్. ఎవరు రాశారండి? జిమ్ కార్బెట్. సో మనము ఇప్పుడు 6 చాప్టర్స్ని చూసాం. ఓకేనండి, ఈ 6 చాప్టర్ని చూసాము. ఎంతమంది పోయిట్స్ వచ్చారో, ఏ లెసన్ ఏ పోయముని ఎవరు రాశారో మనము ఓకేనండి చూసాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనము ఈ 3rd చాప్టర్స్ నుంచి మనకి ఎంతమంది పోయిట్స్ వచ్చారు? 3 పోయిట్స్ వచ్చారు. అదేవిధంగా మిగతా 3 చాప్టర్స్ నుంచి ఎంతమంది పోయిట్స్ వచ్చారు? 4 పోయిట్స్ వచ్చారు. అంటే 3 + 4 7 పోయిట్స్ ఉన్నారు. అంటే ఈ 7 పోయిట్స్లో మరలా మనకి ఓకేనండి కొంతమంది పోయిట్స్ గురించే టెక్స్ట్ బుక్లో ఇవ్వబడింది కాబట్టి పర్టికులర్గా వాళ్ళ గురించి నేర్చుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. ఓకేనా? సో అది. సో ఇప్పుడు మనము ఈ యొక్క పోయిట్స్ని వాళ్ళు రాసినటువంటి ఆ లెసన్స్ కావచ్చు, పోయమ్స్ కావచ్చు, వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి, దాన్ని కూడా ఓకే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ పోయిట్ ఎవరు అనంటే ఐరన్ థామ్సన్ అని మనకు తెలుసు. ఓకేనండి, ఐరన్ థామ్సన్ ఏం రాశాడు అనంటే ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్. తర్వాత చూస్తే ఎమ్మా గోరీ ఇట్స్ ఎ చేంజ్. ఓకేనా, ఇట్స్ ఎ చేంజ్ అనే పోయమ్ని రాయటం జరిగింది. ఓకేనండి, సో అంటే పోయిట్ నేము, వాళ్ళు రాసిన లెసన్ నేము, అది మనం చూస్తున్నాం. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వబడింది. సో ఈ విధంగా చదువుకుంటే డైరెక్ట్గా కొన్నిసార్లు ఎలాగో అడుగుతాడంటే సో ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్ ఈజ్ రిటర్న్ బై అని అన్నాడు అనుకో, ఖచ్చితంగా పోయిట్ నేము మనం చదువుకుంటే సరిపోతుంది అంతవరకు. కొన్నిసార్లు మనకి టెక్స్ట్ బుక్లో ఏ పోయిట్ గురించి క్లియర్గా ఇచ్చారో ఆ పోయిట్స్ గురించి అడుగుతాడు. ఇచ్చిన సమాచారాన్ని బట్టి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు టెక్స్ట్ బుక్లో ఇస్తే వారి గురించి ఓకేనండి డీటెయిల్స్ అనేది ఇస్తే ఖచ్చితంగా వారి గురించి మనం చదువుకోవాలి. ఇప్పుడు చూద్దాం. తర్వాత ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ 3వ పోయిట్. 4వ పోయిట్ బ్రెయిన్ ప్యాటర్న్. ఓకేనండి, సో అది అంటే ఇక్కడ ఏ రావాలి. ఓకేనండి, సో BRIAN బ్రెయిన్ ప్యాటర్న్ డియర్ మామ్ రాయటం జరిగింది. ఆకృతి గోయల్ మై ట్రిప్ టు ద మూన్. ఆర్కే నారాయణ ఏ రాశాడు? ఏ హీరో. జిమ్ కార్బెట్ ఏం రాశాడు? లర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్. మనకు వచ్చేసింది. అంటే రైటర్ నేము, వాళ్ళు రాసిన లెసన్స్ నేము. సో ఇప్పుడు మరి ఈ రైటర్స్ నేమ్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుందామో చూద్దాం. చూడండి ఇక్కడ. సో ఐరన్ థామ్సన్లో నుంచి మనం ఏం తీసుకున్నామంటే ఐరన్ని తీసుకోలేదు, థామ్సన్ని తీసుకున్నాం. ఈ థామ్సన్ అనే నేమ్లో నుంచి పర్టికులర్గా T అనే లెటర్ని పికౌట్ చేయడం జరిగింది. ఓకేనండి, థామ్సన్లో నుంచి T అనే లెటర్ని తీసుకున్నాం. తర్వాత ఎమ్మా గోరీలో నుంచి E అనే లెటర్ని తీసుకున్నాం. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ నుంచి జస్ట్ టెన్నిసన్ అంటే సరిపోతుంది కదా, ముందల్లా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ఫ్రెడ్ లార్డ్ అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, టెన్నిసన్ అని అంటే ఆల్ఫ్రెడ్ లార్డ్ అనేది మనకు గుర్తుకొస్తుంది. కాబట్టి మనం ఏం చేసామంటే టెన్నిసన్లో నుంచి T అనే లెటర్ని తీసుకున్నాం. సో టెన్నిసన్లో నుంచి T అనే లెటర్ని తీసుకున్నాం. అదేవిధంగా బ్రెయిన్ ప్యాటర్న్ అనే ఈ ఒక పోయిట్ నేమ్లో నుంచి B అనే లెటర్ని మనం తీసుకున్నాం. అంటే ఒకండి ఇక్కడేమో థామ్సన్లో నుంచి తీసుకున్నాం, ఇక్కడేమో ఈ లెటర్ని తీసుకున్నాం ఎమ్మా గోరీ, ఇక్కడేమో టెన్నిసన్లో నుంచి తీసుకున్నాం, ఇక్కడ B అనే లెటర్ని తీసుకున్నాం స్టార్టింగ్లో నుంచి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవటానికి మనకి బాగా ఈజీగా ఉండే లెటర్స్ని మనం పికౌట్ చేస్తాం. అంటే థామ్సన్ అంటే అయిపోతుంది. ఓకేనండి, థామ్సన్ అంటే మనకి ముందున్న ఈ వాడు గుర్తుకొచ్చింది. ఏంది? ఐరన్ థామ్సన్ అనేది గుర్తుకొచ్చింది, ఐరన్ అనేది గుర్తుకొచ్చింది. కాబట్టి థామ్సన్ అనే దానిలో నుంచి T అనే లెటర్ని తీసుకున్నాం. తర్వాత చూడండి, ఎమ్మా గోరీ అనే దానిలో నుంచి E అనే లెటర్ని, ఆల్ఫ్రెడ్ లార్డ్ అనేది మనకు గుర్తుంటుంది కాబట్టి టెన్నిసన్లో నుంచి T అనే లెటర్ని తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ బ్రెయిన్ ప్యాటర్న్లో నుంచి B అనే లెటర్ని, అదేవిధంగా ఆకృతి గోయల్లో నుంచి A అనే లెటర్ని, అదేవిధంగా ఆర్కే నారాయణలో నుంచి R అనే లెటర్ని తీసుకున్నాం.
అదేవిధంగా జిమ్ కార్బెట్లో నుంచి జిమ్ అనేది గుర్తుంటుంది. అంటే కార్బెట్ అంటే ఓకే, జిమ్ కార్బెట్. కార్బెట్లో సి అనే లెటర్ని తీసుకున్నాం. కార్బెట్ అనగానే మనకి ఏం గుర్తుకొచ్చింది? జిమ్ అనేది గుర్తుకొచ్చింది. అంటే జిమ్ కార్బెట్ అంటాం కదా. సో కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అప్పుడు దీన్ని మనము చూడండి ఎలా ఫ్రేమ్ చేసాము చూడండి. TETBARC. అప్పుడు ఎలా వస్తుంది? టెట్ బార్క్. అంటే ఒక టెట్ కోడ్ లాగా. ఓకేనండి, మనం టెట్ రాస్తాం కదా, టెట్ బార్క్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అప్పుడు టీ అంటే ఇక్కడ టీ అంటే ఏమొచ్చింది? థామ్సన్ వచ్చింది. ఈ అంటే ఎమ్మా గోరీ వచ్చింది. మరి టీ అంటే టెన్నిసన్ వచ్చింది. బి అంటే బ్రెయిన్ ప్యాటర్న్ వచ్చింది. ఏ అంటే ఆకృతి గోయల్ వచ్చింది. ఆర్ అంటే ఆర్కే నారాయణ్ వచ్చింది. సి అంటే కార్బెట్, జిమ్ కార్బెట్. కార్బెట్ వచ్చింది. కార్బెట్ అంటే జిమ్ కార్బెట్. సో టోటల్ కోడ్ ఏంటనండి? టెట్ బార్క్. చూడండి, ఇక్కడ టెట్ బార్క్ అనే కోడ్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం. సో ఈ టెట్ బార్క్ అంటే మనకి పోయిట్స్ మొత్తం వచ్చేస్తారు. ఓకేనండి. సో ఇప్పుడు మనము పోయిట్స్ని ఒక కోడు, ఓకేనండి, బార్క్ అనేది టెట్ బార్క్లా ఒక కోడ్ లాగా మనం ప్రిపేర్ చేసుకున్నాం. అదేవిధంగా ఇంకా మనం ఏ విధంగా చేద్దామో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ వాళ్ళు రాసిన ఆ లెసన్స్ కూడా ఒక కోడ్ లాగా దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుందాం. చూడండి, ఇక్కడ ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్. ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్ వీళ్ళిద్దరు ఎవరు? ద టౌన్ చైల్డ్ అండ్ కంట్రీ చైల్డ్ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే, సో సెకండ్ చూడండి, ఇట్స్ ఎ చేంజ్ అని మాట్లాడుకుంటున్నారు. ద టౌన్ చైల్డ్ అండ్ కంట్రీ చైల్డ్ ఇద్దరు పిల్లలు కూడా ఇట్స్ ఎ చేంజ్, ఇది ఒక గొప్ప మార్పు వచ్చింది అని అనుకుంటున్నారు. సో ఇట్స్ ఎ చేంజ్ అని మాట్లాడుకుంటున్నారు. ఏ చేంజ్ అని అంటే ఇట్స్ ఎ చేంజ్ అన్నారు. ఏం చేంజ్ అది? ఏ చేంజ్ జరిగింది? ఏ మార్పు జరిగింది? చూడండి, ఇట్స్ ఎ చేంజ్ హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. ఓకేనండి, హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్ అంటే చనిపోయిన సోల్జర్ని, ఆమె యొక్క భర్త చనిపోయాడు, ఆ భర్త ఒక సోల్జర్, ఓకేనండి, అతన్ని తీసుకొచ్చారు. చనిపోయిన ఒక సోల్జర్ని హోమ్ దే బ్రాట్, ఆమె యొక్క చనిపోయిన వారియర్ని, ఓకేనండి, తీసుకురావటం జరిగింది. హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్, చనిపోయిన ఒక సోల్జర్ని, ఒక వీరుణ్ణి తీసుకురావటం జరిగింది అని అంటున్నాడు. సో దీనిని గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు అక్కడ టౌన్ చైల్డ్ వాళ్ళ మదర్ అమ్మ వస్తుంది. రాగానే ఆ పిల్లవాడు ఏమంటున్నాడంటే డియర్ మామ్ అని పిలిచాడు. సో గమనించండి, ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్ ఇద్దరు పిల్లలు కూడా ఏమంటున్నారంటే ఇట్స్ ఎ చేంజ్, ఒక పెద్ద మార్పు వచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. అది ఏ చేంజ్ అని అంటే హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. ఓకేనండి, ఒక చనిపోయిన సోల్జర్ని, వీరుడుగా చనిపోయిన, హీరోగా చనిపోయిన సోల్జర్ని, ఆ డెడ్ బాడీని తెచ్చారని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదే చేంజ్. ఓకేనండి, సో ఇట్స్ ఎ చేంజ్ అని మాట్లాడుకుంటున్నారు. ఈలోపు వాళ్ళిద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉండగా ఎవరు వచ్చారు? వాళ్ళ డియర్ మామ్, ఓకేనా, వాళ్ళ మదర్ వచ్చింది. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు, ఆ పిల్లవాళ్ళ యొక్క మదర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? డియర్ మామ్ అని పిలిచారు. డియర్ మామ్ అని పిలిచారు. అంటే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు డియర్ మామ్ అన్నారు. సో అప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది చూడండి, మై ట్రిప్ టు ద మూన్. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు డియర్ మామ్ అని పిలిచి ఏమంటున్నాడు? మై ట్రిప్ టు ద మూన్ అని చెప్పి వాళ్ళమ్మ ఎందుకు అని అడుగుతుంది. ఆ పిల్లవాళ్ళు ఏం చెప్పారంటే డియర్ మామ్ అని చెప్పి మై ట్రిప్ టు ద మూన్, నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్తున్నాడు. వాళ్ళ మదర్కి నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళొస్తానని చెప్తున్నారు. అప్పుడు చూడండి, ఎందుకని వాళ్ళ మదర్ అడిగిద్ది, ఎందుకు నాయనా నువ్వు చంద్రుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమైంది, ఎందుకు వెళ్ళేది అని అడిగింది. అంటే హీరోను చూసొస్తాను. ఆ హీరో ఎవరు? ఆ చనిపోయిన సోల్జరే హీరో అని మనం భావించాలి. ఆ చనిపోయిన హీరోను నేను చూసొస్తాను మమ్మీ, చూసొస్తాను మామ్ అని చెప్పాడు. చెప్పినప్పుడు నువ్వు ఎలా వెళ్తావు చంద్రుడి మీదకి అని వాళ్ళ మదర్ అడిగిద్ది. చూడండి ఇక్కడ,
సో ఏ హీరోని చూసొస్తానంటే ఎలా వెళ్తావని వాళ్ళ మదర్ అడిగింది. ఎలా వెళ్తావని అడిగినప్పుడు ట్రీస్ అన్నీ చాలా హైట్గా ఉంటాయి కదా, వాటిపైన ఎక్కుతూ వెళుతూ ఉంటే ఎక్కుతూ వెళ్తా అంటే దానికి వాళ్ళ అమ్మేమంది, ఫస్ట్ నువ్వు ఓకేనండి లెర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్ అని అంది. అర్థమైందా కాన్సెప్ట్? అంటే నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళొస్తానని పిల్లవాడు చెప్తాడు. నువ్వు ఎలా వెళ్తావురా చంద్రుడి దగ్గరికి అంటే, చెట్లు చాలా హైట్గా ఉన్నాయి కదా మమ్మీ, ఆ చెట్టు ఎక్కి ఆ చెట్టుపై నుంచి వెళతాను, చెట్లు ఎక్కి ఆకాశాన్ని ఆ చంద్రుని అందుకుంటాను, అక్కడికి వెళ్ళి ఆ హీరోను చూసి వస్తాను అని చెప్తాడు. చెప్తే నాయన మొదట నువ్వు చెట్లు ఎలా ఎక్కాలో నేర్చుకో అని చెప్పింది వాళ్ళ మమ్మీ. సో అప్పుడు చూడండి లెర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్ అనేది మనకు అర్థమవుతుంది. సో చూడండి అప్పుడు ఈజీగా వస్తుంది. చూడండి ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్ ఏమనుకుంటున్నారు? ఇద్దరు పిల్లలు, ద టౌన్ చైల్డ్ పిల్లవాడు, ద కంట్రీ చైల్డ్ పిల్లవాళ్ళు ఇద్దరు కూడా ఇట్స్ ఏ చేంజ్ అని అనుకుంటున్నారు. ఏ చేంజ్ అని అంటే హోమ్ దే బ్రాట్ వారియర్ డెడ్, ఆ చనిపోయిన సోల్జర్ డెడ్ బాడీని తీసుకొచ్చారు అనుకున్నారు. అదే చేంజ్. ఈలోపు వాళ్ళ మమ్మీ వచ్చింది. వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ఏమంటారు? డియర్ మామ్ అని అంటారు. డియర్ మామ్ అని చెప్పినప్పుడు వాళ్ళ మమ్మీ ఓకే డియర్ మామ్ అని చెప్పి మై ట్రిప్ టు ద మూన్, నేను ఒకసారి చంద్రుడి దగ్గరికి వెళ్ళొస్తాను మామ్ అని చెప్తాడు. ఎలా వెళ్తావు చంద్రుడి దగ్గరికి, ఎందుకు వెళతావు అంటే, ఎందుకు వెళతావు అని అంటే హీరోను చూసొస్తాను, ఆ చనిపోయిన హీరోను చూసొస్తాను అని చెప్తాడు. చెప్పినప్పుడు మరి నువ్వు ఎలా ఎక్కుతావు, ఎలా చంద్రుడి దగ్గరికి వెళతావు అని అడిగినప్పుడు పిల్లలు ఏం చెప్తారు? ఆ పిల్లవాడు ఏం చెప్తాడు? చెట్లు పెద్దగా హైట్గా ఉన్నాయి కదా, వాటి మీదకి ఎక్కి నేను వెళ్ళొస్తాను అని అంటే మొదట నువ్వు చెట్లు ఎక్కటం నేర్చుకో అని వాళ్ళ మమ్మీ చెప్పింది. సో ఈజీగా అప్పుడు మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క రైటర్స్ పోయిట్స్నేమో టెట్ మార్కులో మనము గుర్తుపెట్టుకున్నాం. అదేవిధంగా వాళ్ళు రాసిన లెసన్స్ని కానీ పోయమ్స్ కానీ ఒక కోడ్ మాదిరిగా మనము గుర్తుపెట్టుకున్నాం. ఓకేనండి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆ పోయిట్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. లేదనంటే ఒక్కొక్క క్లాస్కి 7, 10th క్లాస్కి 10, ఈ విధంగా 9 పోయిట్స్ ఉంటారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలంటే ఓకేనండి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి సో మనం ఈ విధంగా ఈజీగా ఒక కోడ్లా గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుంటుంది. సో ఇప్పుడు మనము పోయిట్స్లోకి వెళదాం. సో ఇప్పుడు మనము ఒక్కొక్క పోయిట్కి వెళదామండి. చూడండి ఫస్ట్ పోయిట్ చూస్తే మనము ఐరన్ థామ్సన్. ఓకేనండి పోయిట్ నేమ్ ఏంది? ఐరన్ థామ్సన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఐరన్ థామ్సన్ ఓకేనండి ఈ ఐరన్ థామ్సన్ అనే పోయిటెస్ రచయిత్రి ఏం రాసింది అని అంటే ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్. మన కథలా గుర్తుపెట్టుకున్నాం ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు పిల్లలు అని, ఇట్స్ ఎ చేంజ్ అని. సో కాబట్టి ఇక్కడ ఓకేనండి ఐరన్ థామ్సన్ ఈజ్ ఏ పోయిటెస్. సో షీ రోట్ ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్. టౌన్ చైల్డ్ కంట్రీ చైల్డ్ అనే లెసన్ రాయటం జరిగింది. ఓకేనండి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏమి రాశారు, ఏ పోయిట్ ఏమి రాశాడు. ఓకేనండి తర్వాత కనుక చూస్తే ఆమె యొక్క టైం డ్యూరేషన్ చూస్తే బోర్న్ ఆన్ March 30th, 1990 ఇన్ న్యూయార్క్. ఓకే మార్చి 30లో పుట్టింది. ఏ సంవత్సరం పర్టికులర్గా అంటే 1919లో ఇయర్ గుర్తుపెట్టుకోండి 1919. ఇది 1919లో ఏం జరిగింది అని అంటే జలియన్ వాలాబాగ్ మ్యాసక్రీ జరిగింది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే March 30, 1919లో న్యూయార్క్లో ఈ ఐరన్ థామ్సన్ పుట్టడం జరిగింది. ఓకేనండి సో న్యూయార్క్కి సంబంధించిన పోయిటెస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూస్తే ఇన్ 1971 థామ్సన్ taught the university's first women's studies course. ఓకేనండి ఈ థామ్సన్
1971 సంవత్సరంలో ఈ యూనివర్సిటీలో ఫస్ట్ ఉమెన్స్ స్టడీస్ కోర్స్, ఆమె ఒక ఉమెన్, ఓకేనండి, ఆమె ఒక ఉమెన్. ఎవరు? ఐరన్ థామ్సన్ ఒక ఉమెన్. అయితే 1971లో యూనివర్సిటీలో ఫస్ట్ ఉమెన్స్ స్టడీస్ కోర్స్, ఉమెన్స్కి ఫస్ట్గా స్టడీస్ ఒక కోర్స్ చెప్పడం జరిగింది. ఓకేనండి, ఏమే చెప్పటం జరిగింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ థామ్సన్ గురించి ఆమె బిఏ లిటరేచర్లో, అంటే బిఏలో ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది ఐరన్ థామ్సన్. అదేవిధంగా ఎంఏలో కూడా ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది. సో ఇప్పుడు మొట్టమొదటగా ఉమెన్స్కి, ఓకేనండి, స్టడీ కోర్స్ చెప్పింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, అది యూనివర్సిటీలో మొదటగా ఆమె ఒక ఉమెన్స్ కోర్సు చెప్పింది అని గుర్తుపెట్టుకోండి. సో తర్వాత చూడండి, ఆమె యొక్క నోటబుల్ వర్క్స్, గుర్తుపెట్టుకోవాల్సిన వర్క్స్ ఏంటి? ఓకే, సో చూడండి ఇక్కడ ఇవి ఆమె అంటే ఏంటి, ఆమె యొక్క రాసిన వర్క్స్ ఏంటి అని అంటే వెల్కమ్ టు ద స్ప్రింగ్, వెల్కమ్ టు ద స్ప్రింగ్, తర్వాత స్వింగింగ్, ఆ తర్వాత ఏ పెన్నీ విష్, ఆ తర్వాత రైనీ నైట్స్, ఆ తర్వాత ఫీట్, నెక్స్ట్ కర్వాన్స్ ఫీట్, ద నెక్స్ట్ ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్, ఆ తర్వాత షీ బిలాంగ్స్ టు 19th century. ఇవన్నీ కూడా ఆమె రాసినటువంటి ఓకేనండి బుక్స్. ఓకే, సో ఆమె రాసినటువంటి స్టోరీస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాటినే మనము వర్క్స్ అనంటే చెప్పుకుంటాము. ఓకేనా? సో అందులో ఒకటేంటి అనంటే ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్. సో మరి ఈమె రాసినటువంటి వర్క్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది కూడా చూడండి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సో మనము ఈ విధంగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీ మైండ్ రిసీవ్ చేసుకుంటే అలా పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. చూడండి ఇక్కడ ఏమట్లా అంటాం, వెల్కమ్ టు ద స్ప్రింగ్. ఈ వెల్కమ్ టు ద స్ప్రింగ్ అనే ఓకేనండి ఈ యొక్క వర్డ్లో నుంచి మనము డబ్ల్యూ అనే వర్డ్ని తీసుకున్నాం. అదేవిధంగా స్వింగింగ్ నుంచి ఎస్ అనే లెటర్ని తీసుకున్నాం. అదేవిధంగా పెన్నీ విష్ నుంచి పి అనే పదాన్ని తీసుకున్నాం, పి అనే లెటర్ని తీసుకున్నాం. రెయినీ నైట్స్ నుంచి ఆర్ అనే లెటర్ని తీసుకున్నాం. ఫీట్ నుంచి ఎఫ్ అనే లెటర్ని తీసుకున్నాం. కర్వాన్స్ ఫీట్ నుంచి సి అనే లెటర్ని తీసుకున్నాం. ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్ నుంచి టీ అనే లెటర్ని తీసుకున్నాం. షీ బిలాంగ్స్ టు ద 19th century నుంచి ఎస్ అనే లెటర్ని తీసుకున్నాం. సో అప్పుడు మనకి WSPRFCTS అనే లెటర్స్ వచ్చినాయి. మరి ఈ లెటర్స్ అన్నీ కూడా మనం ఎలా గుర్తుపెట్టుకో చూడండి. డబ్ల్యూని వావ్ అనొచ్చు, వావ్ సూపర్, ఓకేనండి, ఆశ్చర్యాన్ని తెలియజేస్తున్నాం. డబ్ల్యూని వావ్, ఎస్ని సూపర్ అని అంటాం. మిగతా లెటర్స్ ఏంటి, ఈ PRFCTని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ అని అంటాం. వావ్, సూపర్, పర్ఫెక్ట్ అని మనం చెప్పుకుంటాం. సో తర్వాత లాస్ట్లో ఏంటి, ఎస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వావ్ సూపర్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు, లేదా వావ్ సూపర్ పర్ఫెక్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మన మైండ్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటే ఆ విధంగా మనం ప్రేమ్ చేసుకుంటాం. ఓకేనండి, సో ఈ విధంగా ప్రేమ్ చేసుకుంటే మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు చూడండి, వావ్ అంటే ఏంది, వెల్కమ్. అంటే వావ్ అన్నామంటే డబ్ల్యూ వచ్చింది కదా, అప్పుడు దాన్ని మనం ఎలా చెప్తామనంటే వెల్కమ్ టు ద స్ప్రింగ్ అని అంటాం. తర్వాత సూపర్ అంటే స్వింగింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్లో నుంచి పి అనే లెటర్ ఏంటి, పెన్నీ విష్. తర్వాత ఆర్ అనే లెటర్ నుంచి మనం రెయినీ నైట్స్ అని అంటాం. ఎఫ్ అనే లెటర్ నుంచి ఫీట్. అంటే మొదట మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్గా వావ్ సూపర్ పర్ఫెక్ట్ అని చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళకూడదండి. అలా వెళ్తే ఏమవుతుంది, గుర్తొస్తుందా? గుర్తు రాదు. ఎప్పుడు గుర్తొస్తుంది అనంటే మొట్టమొదట మనం చేయాల్సింది పని ఏంటంటే ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదివిన తర్వాత 2-3 సార్లు చదివిన తర్వాత ప్రొనౌన్స్ చేసిన తర్వాత
అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కోడ్కు రావాలి. ఈ కోడ్కి వచ్చినప్పుడు ఈ కోడ్ను బట్టి ఆ పదం గుర్తుకొచ్చింది. అంతేగాని డైరెక్ట్గా ఈ షార్ట్ కట్ కోడ్ చదువుకొని వెళ్ళామంటే మనకు అక్కడ గుర్తు రాదు. మొదట ఇవన్నీ కూడా ఈ నోటబుల్ వర్క్స్, ప్రసిద్ధి చెందిన వర్క్స్, పోయిమ్స్, ఇవన్నీ లెసన్ చదివిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కోడ్ను గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఆ కోడ్లో నుంచి, ఆ లెటర్ నుంచి ఆ పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకేనండి. సో ఈ విధంగా చేయాలి. సో ఇదండి, ఇప్పుడు మనం ఐరన్ థామ్సన్ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోయిట్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ పోయిట్ ఎవరు? ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. ఓకే, నెక్స్ట్ పోయిట్ ఎవరు? ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. మరి ఇతను ఏం రాశాడు అని అంటే చూడండి, హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్ అనే పోయం రాయటం జరిగింది. హోమ్ దే బ్రాట్ వారియర్ డెడ్ అనే పోయంని ఎవరు రాశారు అని అంటే ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. ఈ ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్లో మనం టెట్ బార్క్ అని అన్నాము కదా, అప్పుడు టీ అంటే ఏమవుతుంది? టెన్నిసన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే అండి, ఒకసారి చదివితే గుర్తుండదు. కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఎన్నిసార్లు రివిజన్ చేస్తే, ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మనకు గుర్తుంటుంది. కాబట్టి 2-3 సార్లు చదివిన తర్వాత అప్పుడు షార్ట్ కట్ని మనం అప్లై చేసుకుంటా ఉంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకేనండి. ఎగ్జామ్కి కూడా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రివిజన్ చేస్తే ఎగ్జామ్లోకి వెళ్ళంగానే ఏమవుతుంది, ఆ క్వశ్చన్ చూడంగానే డైరెక్ట్గా మన యొక్క ఓకేనండి మైండ్ ఎక్కడికి వెళ్తుందంటే కరెక్ట్ ఆన్సర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే జస్ట్ 1-2 టైమ్స్ చదివామనుకో, అప్పుడు 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తాం. మిగతా 2 ఆప్షన్స్ మధ్య మనము అక్కడ తిరుగుతూ ఉంటాం. ఇదా అని మనం అక్కడ తిరుగుతూ ఉంటుంది మన మైండ్. సో ఎందువల్ల అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ లేకపోవటం వల్ల అలా జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే ఖచ్చితంగా నీ మైండ్, నీ ఐ ఎక్కడికి వెళ్ళిద్దంటే కరెక్ట్ పాయింట్ దగ్గరికి, ఆన్సర్ దగ్గరికి వెళ్ళింది. సో కాబట్టి ఎక్కువ టైమ్స్ మనము ఓకేనండి రివిజన్ చేయాలి, అంటే చదవాలి బాగా. ఓకే, అప్పుడు ఎక్కువగా గుర్తుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ హోమ్ దే బ్రాట్ వారియర్ డెడ్ రాయటం జరిగింది. ఓకేనండి. హోమ్ దే బ్రాట్ వారియర్ డెడ్ ఈజ్ రిటన్ బై అంటే టెన్నిసన్, ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇతని యొక్క టైంని చూద్దాం. ఆగస్ట్ 6 ఓకేనండి 1809 ఇన్ సోమర్స్బై, లింకన్షైర్, ఇంగ్లాండ్. ఓకేనండి, ఇంగ్లాండ్లో పుట్టాడు. ఏ సంవత్సరంలో పుట్టాడు అని అంటే 1809. మరి పర్టికులర్గా మంత్ అడిగితే, డేట్ అడిగితే ఆగస్టు 6 అని మనం చెప్పాలి. ఆగస్టు 6. ఓకేనండి. సో ఏ ఇయర్ అంటే 1809. సో ఇన్ సోమర్స్బై, లింకన్షైర్, ఇంగ్లాండ్లో పుట్టాడు. ఓకేనండి, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సోమర్స్, లింకన్షైర్ అనే పదాలను కూడా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎక్కడ పుట్టాడు? ఇంగ్లాండ్లో. ఏ సంవత్సరంలో? 1809. సో ఈ విధంగా నేను చెప్పేటప్పుడు మీరు కూడా చెబుతూ ఉంటే ఓకేనండి 2 టైమ్స్ 3 టైమ్స్ చెబుతూ ఉంటే వస్తూ ఉంటుంది. ఓకేనండి. సో ఆ తర్వాత చూడండి, మరి అతను ఎప్పుడు మరణించాడు అని అంటే చూడండి, ఇక్కడ ఆగస్టు 6, అదేవిధంగా అక్టోబర్ 6. ఓకేనా. ఆగస్టు 6న పుట్టాడు, అక్టోబర్ 6న మరణించాడు. మరి ఏ సంవత్సరంలో పుట్టాడు? 1809లో. ఏ సంవత్సరంలో మరణించాడు? 1892లో మరణించాడు. 1892 అంటే ఇక్కడ ఆగస్టు 6, ఓకేనండి, ఇక్కడ అక్టోబర్ 6, ఇక్కడ 18, ఇక్కడ 18, ఇక్కడ 09, ఇక్కడ 92. ఓకేనండి. సో ఆ విధంగా ఒకదానికి మరొకటి మనం అప్లై చేసుకుంటా చదువుకుంటే ఓకేనా మనకి గుర్తుంటుంది. సో ఇది అతని యొక్క డ్యూరేషన్. సో ఈ డేట్ ఖచ్చితంగా డేట్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పోయిట్స్, అది గమనించండి. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వద్దాం. టెన్నిసన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ లవ్డ్ విక్టోరియన్ పోయిట్స్. ఓకే. సో ఈ టెన్నిసన్ అనే పోయిట్ బాగా అంటే వెల్ లవ్డ్, చూడండి ఇక్కడ వెల్ లవ్డ్ విక్టోరియన్ పోయిట్స్లో బాగా ప్రసిద్ధి చెందిన
లైక్ చేసే విక్టోరియన్ పోయిట్స్లో ఇతను కూడా ఒకడు. ఓకేనండి, విక్టోరియన్ పోయిట్స్లో ఇతను కూడా ఒక పోయిట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, సో టెన్నిసన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ లవ్డ్ విక్టోరియన్ పోయిట్స్. విక్టోరియన్ పోయిట్స్కి చెందిన పోయిట్స్లో ఇతను కూడా ఒక ప్రసిద్ధి చెందిన పోయిట్ అని మనం గమనించాలి. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, విక్టోరియన్ పోయిట్స్ అనేది. ఓకేనా? సో అది తర్వాత నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 హీ రోట్ 6000 లైన్ ఎపిక్ పోయమ్స్. ఎపిక్ పోయం చూడండి, ఇక్కడ ఇతను 12 సంవత్సరాల ఏజ్లోనే అతను ఒక ఎపిక్ పోయం రాశాడు. ఎపిక్ పోయం, ఈ యొక్క ఎపిక్ పోయము ఎన్ని లైన్స్ ఉండి అనంటే 6000 లైన్స్ ఉన్నటువంటి ఒక ఎపిక్ పోయముని ఓకే లార్డ్ టెన్నిసన్ రాయటం జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా? సో ఈ ఎపిక్ పోయంకి ఎన్ని లైన్స్ ఉన్నాయి అనంటే 6000 లైన్స్ అనేవి ఆ ఎపిక్ పోయంకి ఉన్నాయి. సో ఇంపార్టెంట్ బిట్. ఇది ఏ సంవత్సరంలో రాశాడు అంటే అతనికి 12 సంవత్సరాల ఏజ్లో ఉన్నప్పుడే రాశాడు. చూడండి అతను ఎంత ఓకే టాలెంటెడో మనం గమనించవచ్చు. సో తర్వాత నెక్స్ట్ పాయింట్కి వద్దాం. హాలం అండ్ టెన్నిసన్ బికేమ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ హాలం మరియు టెన్నిసన్ వీళ్ళిద్దరు కూడా ఓకేనండి బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అని మనం చెప్పుకోవాలి. సో ఎగ్జామ్లో హూ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఓకేనా ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అడుగుతాడు, అప్పుడు హాలం అని మనం గుర్తించాలి. సో వీళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే సో ఇంకా వాళ్ళిద్దరి గురించి చూద్దాం. చూడండి ఇక్కడ ఆఫ్టర్ హాలమ్స్ డెత్, తన ఫ్రెండ్ హాలమ్స్ చనిపోయిన తర్వాత, సో ఇక్కడ చూడండి ద లాంగ్ ఎలిజీ ఇన్ మెమోరియం. సో ఇది ఇన్ మెమోరియం అనేది ఒక ఎలిజీ అని గుర్తుపెట్టుకోవాలి. సో ద లాంగ్ ఎలిజీ ఇన్ మెమోరియం అండ్ మెనీ ఆఫ్ టెన్నిసన్స్ అదర్ పోయమ్స్ ఆర్ ట్రిబ్యూట్స్ టు హాలం. ఓకేనండి, అంటే తన బెస్ట్ ఫ్రెండ్ హాలం చనిపోయిన తర్వాత అతను తన ఫ్రెండ్కి చిహ్నముగా మెమోరియం ఓకే తన ఫ్రెండ్కి గుర్తుగా ఏం చేశాడు అనంటే తను ఒక లాంగ్ ఎలిజీ రాశాడు. ఎలిజీ అంటే ఏంటి? స్మృతి, గుర్తుంచుకోవటం అంటే ఓకేనండి శ్లోకము, దుఃఖము ఓకేనండి శ్లోకము అని చెప్తాం. ద లాంగ్ ఎలిజీ, ఏది లాంగ్ ఎలిజీ అని అంటే వాట్ ఈస్ ద లాంగ్ ఎలిజీ అనంటే ఇన్ మెమోరియం ఈజ్ ద లాంగ్ ఎలిజీ. ఇట్ ఈస్ రిటర్న్ బై లార్డ్ టెన్నిసన్ అండ్ ఓకేనండి ట్రిబ్యూట్స్ టు హాలం. హాలంకి దత్తత చేయటం జరిగింది తన పేరు మీదుగా. ఓకే, తనకు గుర్తుగా ఇది ట్రిబ్యూట్ చేయటం జరిగింది. సో ఇక్కడ చూడండి, అండ్ ఇది ఒక్కటేనా ఇన్ మెమోరియం ఒక్కటేనా? మెమోరియం అంటే గుర్తుంచుకోవటం, గుర్తుపెట్టుకోవటం అని అంటాము. ఓకే, స్మృతి గాహనం అంటాం. సో ఇక్కడ చూడండి అదొక్కటే మాత్రమే కాకుండా సో మెనీ ఆఫ్ టెన్నిసన్ అదర్ పోయిమ్స్, టెన్నిసన్ యొక్క అదర్ పోయిమ్స్ కూడా అంటే ఇన్ మెమోరియం అనే ఎలిజీ, అదేవిధంగా టెన్నిసన్ యొక్క అదర్ పోయిమ్స్ ఇవన్నీ కూడా ఎవరికి ట్రిబ్యూట్స్ అవుతూ ఉంటాయి, ఎవరికి జ్ఞాపకార్థముగా ఓకే చేయటం జరిగింది, ఎవరి పేరు మీదుగా ఎవరికి జ్ఞాపకార్థముగా ట్రిబ్యూట్ చేశాడు అని అంటే అతని ఫ్రెండ్కి, ఎవరు? హాలం. ఓకేనండి, సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇన్ మెమోరియం ట్రిబ్యూట్స్ టు హూమ్ అని అడుగుతాడు, అప్పుడు హాలం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, సో అది సో ఇది ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ గురించి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్ ఆర్కే నారాయణ. ఓకేనండి, ఆర్కే నారాయణ. సో ఈ ఆర్కే నారాయణ ఏ లెసన్ రాశాడు అనంటే ఏ హీరో, ఓకే హీరో అనే లెసన్ రాయటం జరిగింది. సో ఇక్కడ చూడండి ఈ ఆర్కే నారాయణ గురించి మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ చూద్దాం. ఫుల్ నేమ్, అతని యొక్క ఆర్కే నారాయణ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అనంటే రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి అని అంటాం.
రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి అనేది అతని యొక్క ఫుల్ నేమ్. ఓకే, ఆర్కే మనం షార్ట్కట్లో ఎలా చెప్తాము అంటే ఆర్కే నారాయణ అంటాము. ఆర్ అంటే రాశీపురం, ఓకేనా, కే అంటే కృష్ణస్వామి, ఓకేనండి. సో ఫుల్ నేమ్ రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి అనేది అతని యొక్క ఫుల్ నేమ్, గుర్తుపెట్టుకోండి. తర్వాత అతని యొక్క టైం 1906 అక్టోబర్ 10 అతను పుట్టడం జరిగింది. 1906 అక్టోబర్ 10 అతను పుట్టాడు. అతను ఎప్పుడు మరణించాడు అని అంటే 2001 మే 13, అంటే రీసెంట్గానే 2001 మే 13న అతను మరణించడం జరిగింది. సో ఓకేనండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. హిస్ వర్క్స్ ఆఫ్ ఫిక్షన్ ఇన్క్లూడ్ ఏ సిరీస్ ఆఫ్ బుక్స్ అబౌట్ పీపుల్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్ ఇన్ అన్ ఇమాజిన్ టౌన్ ఇన్ ఇండియా కాల్డ్ మాల్గుడి. ఆయన కొన్ని ఫిక్షన్స్, అంటే ఫిక్షన్స్ అంటే ఏమంటాము అంటే కల్పిత గాథలు, కొన్ని కల్పించుకొని రాసేవాడు. అతను కల్పించి రాసిన ఒక అద్భుతమైన టౌన్ ఏంది అంటే చూడండి, ఇక్కడ మాల్గుడి అనేది ఒక టౌన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టింది, ఓకేనా. మాల్గుడి డేస్ అనేది ఉంది. సో ఇక్కడ మాల్గుడి అనేది అతను ఇమాజినేషన్గా క్రియేట్ చేసిన టౌన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అతను క్రియేట్ చేసిన ఒక టౌను, అది ఒక ఊహాలోకమైన టౌన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది మాల్గుడి అనేది ఎవరు క్రియేట్ చేశారు అని అంటే ఆర్కే నారాయణ, ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఈ హ్యాస్ 60 years ఆఫ్ రైటింగ్ కెరీర్. అతనికి 60 సంవత్సరాల కెరీర్ ఉంది, ఎందులో రాసిన అనుభవం ఉంది. 60 సంవత్సరాల దాకా అతను రాస్తానే ఉన్నాడు, ఓకేనండి, 60 సంవత్సరాలు. సో హీ హ్యాస్ 60 years ఆఫ్ రైటింగ్ కెరీర్, అంటే అతను 60 సంవత్సరాలు అతనికి రాసిన అనుభవం ఉందంట, ఓకేనండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అంటే ఇంపార్టెంట్ పాయింట్స్కి వద్దాం. ఇప్పుడు చూడండి, పాపులర్ వర్క్స్, అతని యొక్క బాగా ప్రసిద్ధి చెందిన వర్క్స్ ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ స్వామి అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, అదేవిధంగా ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, నెక్స్ట్ ద ఇంగ్లీష్ టీచర్. ఇవన్నీ కూడా అతను రాసిన వాటిలో ప్రసిద్ధి చెందినవి, ఓకేనండి, పాపులర్ అయినవి అని మనం చెప్పుకోవాలి. సో ఏంటేంటి మళ్ళీ ఒకసారి చెప్పాలా? సో స్వామి అండ్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, నెక్స్ట్ థర్డ్ వన్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ఫోర్త్ వన్ ద ఇంగ్లీష్ టీచర్. ఇవి అతను రాసినటువంటి వాటిలో ఓకే పాపులర్ అయినవి. మరి వీటిని అతను చాలా రాస్తాడండి, కానీ వాటిలో ఏవి ప్రసిద్ధి చెందినవి, ఏవి పాపులర్ అయినవి, అలాంటి వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నీ మనం గుర్తుంచుకోలేము కాబట్టి ఇంపార్టెంట్ అయిన వాటిని మనం గుర్తుంచుకోవాలి. సో అప్పుడు చూడండి, సో మొత్తం ఎన్ని? 4 వచ్చినాయి. మరి ఈ 4 వాటిని ఈ 4ంటిని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు చూద్దాం. ఇక్కడ ఒక కోడు లాగా చూద్దాం. స్వామి అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ స్వామి అండ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు. స్వామి అండ్ ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఫ్రెండ్స్, స్వామితో కలిపి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. సో అప్పుడు వీళ్ళందరూ ఎవరు? స్వామి మరియు ఫ్రెండ్స్ ఎవరు? బ్యాచులర్స్, అంటే పెళ్ళి కానీ పిల్లలు అని చెప్పుకుందాం. స్వామి అండ్ ఫ్రెండ్స్ బ్యాచులర్స్. ఈ బ్యాచులర్స్ అయితే మరి వాళ్ళకేంది ప్రాబ్లము అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్వామి ఫ్రెండ్స్కి ఓకేనండి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? స్వామి ఫ్రెండ్స్ ఏంటి? బ్యాచులర్స్. స్వామి మరియు ఫ్రెండ్స్ బ్యాచులర్స్. వీళ్ళు బ్యాచులర్స్ కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? జాబ్లో జాయిన్ అయ్యారు. ఆ జాబ్ ఏంది అంటే ద ఇంగ్లీష్ టీచర్, టీచింగ్ జాబ్లో జాయిన్ అయ్యారు. అప్పుడు మొత్తం వచ్చేసింది కదా, ఓకేనండి. స్వామి అండ్ ఫ్రెండ్స్. స్వామి ఫ్రెండ్స్ ఎవరు? బ్యాచులర్స్, ఓకేనండి, బ్యాచులర్స్. మరి బ్యాచులర్స్ కాబట్టి వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అని అంటే
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అని వస్తుంది. ఓకేనండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకుంటే అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం మనం ఎలా గుర్తించాలో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. మరి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏం చేశారు అని అంటే ద ఇంగ్లీష్ టీచర్, అంటే ఒక టీచర్ ప్రొఫెషన్ని జాబ్లో ఒక టీచర్ ప్రొఫెషన్ ఎందుకొని ఒక టీచర్ జాబ్ చేస్తూ ఉన్నారు. ఓకేనండి, ఇంగ్లీష్ టీచర్గా జాయిన్ అయ్యారు అని మనం గమనించాలి. అప్పుడు 4 కూడా వచ్చేస్తాయి. ఓకేనండి, ఇంకా అతని గురించి నేర్చుకోవాల్సిన విషయాలు చూద్దాం. అవార్డ్స్, అతనికి వచ్చిన అవార్డ్స్ ఏంటి? ఈ ఆర్కే నారాయణకి వచ్చిన అవార్డ్స్. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్, ఏసీ బెన్సన్ మెడల్ ఫ్రమ్ ద రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్. ఏసీ బెన్సన్ మెడల్ ఫ్రమ్ ద రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ అనే అవార్డు వచ్చింది. ఏ అవార్డు? ఓకేనండి, సో ఏ అవార్డు అని అడగటానికి అవకాశం ఉంది. ఈ అవార్డు ఎవరికి సంబంధించింది అని కూడా మనల్ని ఎగ్జామ్లో అడగటానికి అవకాశం ఉంది. టు హూమ్ బిలాంగ్స్ టు దిస్ అవార్డ్ అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. లేదా ఆర్కే నారాయణ అని ఇచ్చి ఒక 4 అవార్డ్స్ ఇచ్చి ఈ 4 అవార్డ్స్లో ఆర్కే నారాయణకి సంబంధించిన అవార్డు ఏది అని అడగటానికి అవకాశం ఉంది. ఓకేనండి, సో బిట్టు మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే బిట్టు ఏ విధంగా అయినా ఓకేనా వాడు అడగటానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు అవార్డు ఏంది? ఏసీ బెన్సన్ మెడల్ ఫ్రమ్ ద రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ అనే ఒక అవార్డు. తర్వాత అతనికి రెండోది ఏంటంటే పద్మవిభూషణ్. ఓకేనండి, పద్మవిభూషణ్ చూడండి, ఇండియన్స్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. మన భారతదేశంలో సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంది అని అంటే పద్మవిభూషణ్ అని చెప్పాలా. సో ఇతనికి పద్మవిభూషణ్ అనే అవార్డు కూడా వచ్చింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ ఆర్కే నారాయణ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం ఇక్కడ ప్రేమ్ చేసుకోవచ్చు. సో ఇది అతని యొక్క అవార్డ్స్. మరి అతని యొక్క హానర్ చూడండి, అతను ఏ విధంగా హానర్ చేయబడ్డాడు. మరి పద్మవిభూషణ్ అనే అవార్డు వచ్చింది కదా, మరి మన యాజ్ ఏ ఇండియన్స్గా మనము హౌ వీ హానర్డ్ ఆర్కే నారాయణ అంటే చూడండి. సో నామినేటెడ్ టు ద రాజ్యసభ, ద అప్పర్ హౌస్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. మన ఇండియన్ పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి కదా, ఈ 2 హౌసెస్లో ద అప్పర్ హౌస్ అనంటే రాజ్యసభ అని మనం గమనించాలి. ఈ రాజ్యసభకి నామినేట్ చేయబడ్డాడు. ఓకేనండి, నామినేట్ ఎవరు చేస్తాడు? ప్రెసిడెంట్ చేస్తారు. ఓకేనండి, మంచి కళ కలిగి ఉంటే అలాంటి వ్యక్తుల్ని స్పోర్ట్స్లో కానీ లిటరేచర్లో కానీ మనకు ఒక టాలెంట్ ఉంటే అప్పుడు మనల్ని రాజ్యసభకి నామినేట్ చేస్తారు. సో లైక్ దిస్ ఇండియా హానర్డ్ ఆర్కే నారాయణ నామినేటింగ్ టు ద రాజ్యసభ అని మనం గమనించాలి. ఓకేనా, సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, ఆర్కే నారాయణ గురించి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో చూడండి, జిమ్ కార్బెట్. ఓకేనండి, జిమ్ కార్బెట్. ఈ జిమ్ కార్బెట్ ఏమి రాశాడు అనంటే లర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్. మదర్ ఏం చెప్పింది? నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ హీరోను చూసి వస్తాను అని అంటే మదర్ ఏం చెప్పింది? మొదట నువ్వు చెట్లు ఎక్కటం నేర్చుకో నాయనా అని చెప్పింది. ఓకేనా, సో కాబట్టి జిమ్ కార్బెట్ ఏం రాశాడు అని అంటే హౌ టు చూడండి, లర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్. ఓకేనా, తర్వాత అతని యొక్క డ్యూరేషన్ చూద్దాం. అతని యొక్క డ్యూరేషన్ చూడండి, 25th జూలై 1875లో పుట్టడం జరిగింది. ఓకేనండి, సో జూలై 25th 1875. ఇక్కడ 25 ఇక్కడ 75 ఉంది. ఓకే, జూలై 25th 1875. అదేవిధంగా 19th ఏప్రిల్ 1955. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 19 ఇక్కడ 19 ఉంది. ఓకేనా, సో ఇక్కడ 55 ఇక్కడ 75. మనం ఏ విధంగా మన మైండ్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటే ఆ విధంగా మనం ఓకేనా గుర్తుపెట్టుకోవచ్చు. సో 25th జూలై 1875. ఓకే, 19th ఏప్రిల్ 1955.
ఓకేనండి. సో మీరు ఆలోచించి ఏ విధంగా మీరు మీ మైండ్కి గుర్తుపెట్టుకోగలరో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఏ బ్రిటిష్ హంటర్. ఈ జిమ్ కార్బెట్ ఏంటి? బ్రిటిష్ హంటర్. ఓకేనండి, అతను ఒక బ్రిటిష్ హంటర్ అంటే హీఈస్ నాట్ అవర్ ఇండియన్ అని మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, బ్రిటిష్ హంటర్. హంటర్ అంటే ఏంటి? వేటాడటం. వేటిని వేటాడాడు చూద్దాం ఇప్పుడు. తర్వాత ట్రాకర్. ట్రాకర్ అంటే ఏంటి? పసిగట్టడం. ఎక్కడ ఏముందో ఓకేనండి ఫైండ్ అవుట్ చేయటాన్ని ట్రాకింగ్ అని అంటాం. తర్వాత చూస్తే కాన్వర్జేషన్స్ అంటే కాన్వర్జేషనిస్ట్ అని అంటాం, అంటే సంరక్షించటం. ఓకేనండి, సంరక్షించటం. దేనిని సంరక్షించాడు అంటే పులుల్ని సంరక్షించాడు అని కూడా మనం చెప్పొచ్చు. ఆ తర్వాత ఆదర్. అతను ఒక ఆదర్ కూడా. ఓకేనండి. సో తర్వాత న్యాచురలిస్ట్. అతను ఒక న్యాచురలిస్ట్. ఓకేనండి, సహజంగా ఓకేనండి. న్యాచురలిస్ట్ అంటే సహజంగా ఆలోచించటం. ఓకే, ఈ విధంగా మనం న్యాచురలిస్ట్ అని చెప్పొచ్చు. తర్వాత హూ హంటెడ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మ్యాన్ ఈటింగ్ టైగర్స్ లెఫర్డ్స్. సో ఇది. సో ఏమి వేటాడాడు, వేటిని ట్రాకింగ్ చేశాడు అనంటే వేటిని ఓకేనా కాపాడాడు. ఓకేనా? సో అంటే న్యాచురలిస్ట్ అంటే ఎక్కువగా ఓకేనండి ప్రకృతివాది అని అంటాం కదా, ప్రకృతిని ఆస్వాదించేవాడు. సో అటువంటి వ్యక్తిని మనం న్యాచురలిస్ట్ అని అంటాము. సో అతను కొన్ని పుస్తకాలు కూడా రాశాడు, అందుకని అతన్ని ఆదర్ అంటాము. సో చూడండి, గమనించండి ఎన్ని పాయింట్స్ వస్తుందో. అతను ఒక హంటరు, అతను ఒక ట్రాకరు. హంటర్ అంటే పులులను వేటాడు, ట్రాకర్ అంటేనేమో పులులు ఏ ప్లేస్లో ఉన్నాయో ట్రాక్ చేసేవాడు. కన్జర్వేషనిస్ట్ అనంటే పులులను సంరక్షించాడు కూడా, బెంగాల్ టైగర్స్ని. అదేవిధంగా ఆదర్, అతను కొన్ని పుస్తకాలు రాశాడు. అదేవిధంగా న్యాచురలిస్టు ఓకేనండి, అతను ఒక ప్రకృతివాది. ఓకేనా? ఆ తర్వాత హూ హంటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మ్యాన్ ఈటింగ్ అంటే మనుషులను తింటున్న ఓకేనండి పులుల్ని, ఓకే చిరుత పులుల్ని అతను వేటాడేవాడు. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లోకి వద్దాం. హీ హాదర్డ్ మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమయోన్ జంగిల్లో. అతను ఒక 2 పుస్తకాలు కూడా రాశాడు. ఏంటి ఆ పుస్తకాలు అంటే చూడండి, మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమయోన్. ఏ పుస్తకము? మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమయోన్ ఈజ్ రిటర్న్ బై విచ్ పోయిట్ అని అంటాడు. అప్పుడు ఎవరు? జిమ్ కార్బెట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక పుస్తకం జంగిల్లోర్ ఈజ్ రిటర్న్ బై విచ్ పోయిట్ అంటే జిమ్ కార్బెట్. ఆ 2 పుస్తకాలను కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ 2 పుస్తకాలు అనంటే మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమయోన్, జంగిల్లోర్ అనే పుస్తకాలు. ఆ తర్వాత ఇంకా మనం చూడండి, played a key role in creating national reserve for the endangered Bengal tiger. Endangered Bengal tiger అంటే బెంగాల్ టైగర్స్ అతి క్రూరమైనవి. ఓకేనండి. సో మరి ఈ బెంగాల్ టైగర్స్ని కూడా అతను ఓకేనండి రిజర్వ్ అంటే కాపాడాడు. అతను పులుల్ని వేటాడటం మాత్రమే కాకుండా అతను సంరక్షించాడు కూడా వాటిల్ని. ఆ పులుల్ని, చిరుత పులుల్ని కూడా కొన్ని సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి అతను ఎంతగానో తోడ్పడ్డాడు. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ మనము యానిమల్స్ని చంపకూడదు. అంటే వాటిని ఏం చేస్తాం? వాటిని పట్టుకొని ఓకేనా జంగిల్లో మనం వాటిని విడిచిపెడతాం, లేదా పార్కుల్లో విడిచిపెడతా ఉంటాం. సో ఈ విధంగా చంపుకుంటా పోతే, మనుషులను చంపుతున్నాయని చంపుకుంటా పోతే ఒక్క యానిమల్ కూడా ఓకేనండి ఉండదు. కాబట్టి వాటిని ఏం చేయాలి? సంరక్షించాలి. సో ఆ తర్వాత చూద్దాం. లాస్ట్ పాయింట్ చూడండి. ద హెయిలీ నేషనల్ పార్క్ ఇన్ 1957 వాజ్ రీనేమ్డ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ హిజ్ హానర్. ఓకేనండి. సో ఇక్కడ ద హెయిలీ నేషనల్ పార్క్ అనేది ఒకటి ఉంది. ద హెయిలీ నేషనల్ పార్క్ అనే దానిని 1957 సంవత్సరంలో తన పేరు పెట్టడం జరిగింది. అంటే హెయిలీ నేషనల్ పార్క్ని తన పేరు మీదుగా ఏమని చెప్పడం జరిగింది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పడం జరిగింది. ఓకేనండి. అతడు చేసిన
హెల్ప్కి, ఓకేనా. సో సపోర్ట్గా అతను చేసిన సపోర్ట్కి గుర్తుగా ద హెయిలీ నేషనల్ పార్క్ పేరుని మార్చి తన పేరు మీదుగా పెట్టారు. ఏంటి ఓకేనండి, పార్క్ ఏంటి అంటే ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని అంటాము. ఓకే, ఏ సంవత్సరంలో అని అడిగితేనేమో 1957లో. సో మరి ఈ ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అంటే ఉత్తరాఖండ్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్, వాటిని మనం నేర్చుకోవాలి. ఓకేనండి.